చిన్న వచ్చాయి నాన్న. ఏంటి నాన్న ముందుగా ఒక కుత్ర ముక్కన లేకుండా ఇలా వచ్చా? అనుకోకుండా సెలవులు వచ్చాయి జయ. నీ చేతి వంట తినాలనిపించింది, నేను వచ్చేసాను. అన్నయ్య అది కదా వేణు, కావాలా పారేస్తే బండి వచ్చేది కదా, స్టేషన్ నుంచి నడిచి వచ్చావా? ఈ పారెడు దూరానికి బండిది కన్నయ్య. దూరానికి కాదురా, దారిలో ఎందర కళ్ళు పడి ఉంటాయి, ఎంత దిష్టి తగిలి ఉంటుంది. ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడిచి చస్తా ఉన్నారా. ఇనప ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట చదివిస్తున్నాడా అని. సర్లే, అదంతా నీకేం తెలుస్తుంది కానీ నీ చదువు సండే ఎట్టా ఉంది? బిఏ తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవడం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి. ఆ మొదలస్ట్ వైద్యుడు వస్తున్నాడు కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యం వస్తూ. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. వెళ్ళవయ్యా సోది. బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయనా, వేటు వేటు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా. రాచి నాన్న. చూడమ్మా, మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ తీసేమని చెప్పు. అలాగే నాన్న. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళను గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మందపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పని చెయ్యదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు, కాళ్ళు పాడంటుంటాను. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి, ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య, అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్యౌషధం వచ్చింది, చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. తమ్ముడుకా? దీనికి అట్లా అడుగు చెబుతాను. ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజంలో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సామి రంగా. ఆ జ్ఞాపక శక్తి అట్టే పెరిగి పెరిగి రేపు పరీక్షల్లో ముందు టక్కిన పేస ఊరుకుంటాడు. అవుతాడా? ఫస్ట్ అవుతాడా? మందు తినిపించి చూడవయ్యా, తెలుస్తుంది. ఎంతోనా? తైలము భస్మము లేహ్యము 3 కలిస్తే అర్థమండలానికి ఒక 25 రూపాయలు అంతే. అంతే 25. ఇదిగో 20 రూపాయలు ఉన్నాయి, మందు పట్రా. 5 తర్వాత ఇస్తాను. దానికేంది, మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే. ఇదిగో అట్టగానే మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా? లేదు, వెంటనే పట్టు రావాలి. సాయంత్రానికి తీసుకురా అంతయ్యా. వైకుంఠే మర్చిపోయావు. మర్చిపోతానా? నేపుచ్చుకునేది ఆమందేగా. రంగయ్య, తమ్ముడికనేసరికి ఎక్కడున్న పైకి ఎగిరి పైకి వచ్చింది, నీకనేసరికి అది వెనక్కు పోతుంది. అలా ఉండాలయ్యా, అభిమానం అభిమానం. ఏమిటి చెయ్య, నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు? ఏమిటో చిన్నాన్న, వైద్యుడేమో ఛాయ్ అంటున్నాడు. చేయలేదు గీయలేదురా, చేతిలో ఉన్న 4 కసులు చెల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు. ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్యా, దగ్గు కనపడుతోంది, జబ్బు కనపడుతోంది. ఏం లేదు లేరా, వయసు అయిపోయింది చూడు. అందుకే చెబుతున్నాను, ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకు ఇంత అవస్థపడాలి? అహోరాత్రాలు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను ఈ చదువు మానేస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఏమిట్రా నువ్వు అనేది? చదువు మానేస్తావా? లేకుంటే నేను చదివి వరగబెట్టేదే ఉంది. చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను రా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు, ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచిన నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను. సరేనా? అమ్మా జయ, ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా, బాబాయికి దిష్టి తీయించావా? అదొక్కటే తక్కువ. పిచ్చి సన్నాసి.